రైట్. నెక్స్ట్ ఐఏఎస్లు బదిలీ. పలువురు కలెక్టర్లపై వరుస ఫిర్యాదులు. ఫీల్డ్కు వెళ్లడం లేదని పొలిటికల్ లీడర్ల మాదిరి వ్యవహరిస్తున్నారని ఆయా శాఖల సెక్రటరీలపైన ఆరోపణలు. మంత్రుల మాటలు పట్టించుకోవడం లేదని కంప్లైంట్స్. ఇప్పటికే సీఎంకు పలువురు మంత్రుల ఫిర్యాదు. ఈ సెక్రటరీలకు మంత్రులకు పడతలేదు అన్నట్టు ఐఏఎస్ ఆఫీసర్లకు. ఈ ఐఏఎస్ ఆఫీసర్ చెప్తే మంత్రులు చెప్తే ఐఏఎస్ ఆఫీసర్లు వింటలేరు. 50 మందిని బదిలీ చేశారు కదా. 50 మంది కాలేదు. అయితే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేసారు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తారట. ఎందుకు మరి? మంత్రులు చెప్తే ఐఏఎస్ ఆఫీసర్లు వింటలేరట. ఆ శాఖకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలు వింటలేరట. ఎందుకు వింటారు? వాళ్ళంతా బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నారని గుసగుసలు నడుస్తున్నాయి. మరి ఆ బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్న వాళ్ళు మీ కాంగ్రెస్ మంత్రులు చెప్తే ఎందుకు వింటారు? వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు? ఇప్పుడు జ్ఞానోదయం అయినట్టుంది. ఇప్పటిదాకా జ్ఞానోదయం కాలే. అలా ఆ కలెక్టర్లు అందరినీ మారుస్తారట. అంటే ఎవరికి అనుకూలంగా ఉండేటువంటి కలెక్టర్లను ఆ మంత్రులు పట్టుకొచ్చి వాళ్ళ శాఖలో పెడతారు. ఇక ఇష్టారాజ్యంగా చేస్తారు అన్నట్టు. అంటే ఇక్కడ కలెక్టర్ తప్పేం లేదు. మినిస్టర్లు ఏమైనా తప్పుడు పని చేయమని చెప్తున్నట్టు. సార్ మేము చేయము, పోయినసారి కేసీఆర్ చేస్తే చాలా మంది జాబులు పోగొట్టుకున్నారు, ఈ జైళ్ళ పాలవుతున్నారు, ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు. మేము కూడా మీరు అధికారంలో 5 ఏళ్ళు ఉంటారొచ్చు, మీరు పోయిన తర్వాత మేము జైలు పాలు కాదు కాబట్టి మీరు చెప్పింది మేము ఎందుకు వింటాం, న్యాయంగా ఏది ఉంటే గదే చేస్తామని చెప్పేసి కలెక్టర్లు మంత్రులకు చెప్తారు. అది మంత్రులకు నచ్చదు కదా. నేను మంత్రిని చెప్తున్నా, నా కింద పనిచేసే కలెక్టర్లు ఆఫ్టర్ ఆల్ గిజెప్తే చేయవనేది కోపం. కాబట్టి మార్చుకుంటారు. ఎవరైతే కొత్తగా మంత్రుల కిందికి ఐఏఎస్ ఆఫీసర్లు వస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమే ఉంది. 3.5 సంవత్సరాలే మంత్రి ఉంటాడు. మీ సర్వీస్ జీవితకాలం ఉంటుంది. ఆ మంత్రి పోయిన తర్వాత మిమ్మల్ని కాపాడని నాదుడు ఎవడు ఉండడు.